చాలా బాగున్నది. పుష్ప 3 సూపర్ సూపర్ ఎక్సలెంట్ మూవీస్. పిక్చర్ ఎక్దమ్ సూపర్. అవార్డ్ సూపర్ సూపర్ పిక్చర్. సూపర్ బ్లాక్ బస్టర్ 200 కోట్లు. సినిమా క్లైమాక్స్ సీన్ ఉండిద్దన్న మామూలు రప్ప రప్ప రేంజ్ తీసుకెళ్ళాడు. మళ్ళీ ఇంకో పుష్ప ఉంటుంది. వేరే లెవెల్ జాగ్రత్త ఎంగేసాడు సినిమాలో అయితే వేరే లెవెల్. బాహుబలి గీబలి ఏం లేవు. ఇంకా ఆయనకి సబ్జెక్ట్ అయితే కరెక్ట్ గా సూట్ అయింది. బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది సినిమా. మూవీ అయితే మటుకి బరాబర్ ఆయనకి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు. సుక్కో భయ్యా సినిమా మట్టికి సుక్కో భయ్యా సినిమా మట్టికి చింపేశాడు భయ్యా. సుకుమార్ గారికి సుకుమార్ గారికి సుకుమార్ గారికి సుకుమార్ గారికి ప్రతి బిట్టు వేరే లెవెల్ అన్న. నిజంగా అసలు ప్రతి బిట్టు వేరే లెవెల్ అసలు. ఇటు ఇటు వచ్చాడు. పుష్ప 1 ఒక లెక్క అయితే పుష్ప 2 ఇంకో లెక్క. ఒక్కటి మాత్రం చెప్తున్నా. సూపర్ సూపర్ సినిమా. జాతర గారు సూపర్ సూపర్ సూపర్. జాతర సీన్ హైలైట్. జాతర జాతర హైలైట్. సూపర్ సూపర్ భయ్యా సినిమా 2000 కోట్లు సూపర్. ఒక లెక్క అయితే పుష్ప 2 ఇంకో లెక్క. నిజంగా చెప్తున్నా, ఒక బండి అన్న అభిమానిగా మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ రోజు జాతర సీన్ లో ఫైట్ ఉంది భయ్యా. అమ్మ తోడు మొత్తం రబ్బ 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 ఆయన పడ్డ కష్టానికి ఈ రోజు ఇంతమంది జనాభా. టికెట్లు రేట్లు పెంచినా గానీ ఎగబడి తండ్రికోళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆయన డెడికేషన్, ఆయన కష్టం, ఆయన ఒక కృషితోనే ఈ రోజు సినిమా ఇండియన్ లెవెల్లో బ్లాక్ బాస్టర్ కొట్టినట్టే. ఆల్మోస్ట్ సినిమా చూసి వచ్చాం కనుక చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. టికెట్లు పెరిగినారు, ఎవరు కూడా ఫీల్ కాకండి. సినిమాల కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు పడిన తపనకే ఈ రోజు టికెట్ రేట్ కూడా పెరిగినాయి. సో ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నా కొడుక్కి నీ అబ్బా ఒక్క నిమిషం మాట్లాడు. సినిమా పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నేషనల్ అవార్డ్ పార్ట్ నేషనల్ అవార్డు వచ్చింది. ఈసారి ఆస్కార్ ట్రై చేసి కొత్త దెంగి పడేసాడు. ఇంటర్నేషనల్ ఆస్కార్ ఇంటికి దోలాడు కూడా వస్తుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు గూస్ బంప్స్ లాస్ట్ ఉంటాయి. సెకండ్ హాఫ్ స్పెషల్ గా ఒక్కొక్క షాట్ ఒక్కొక్క సీన్ మెంటల్ ఎక్కించాడు. పీక్ ఉన్న బండిలో ఒక జాతర ఎపిసోడ్ ఉంటుంది. జాతర ఎపిసోడ్ లో కొడతాడు. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క జాతర ఎపిసోడ్ మాత్రం
ఓడు కొట్టాడు సంవత్సరాలు పడ్డ కష్టం 3 సంవత్సరాలు పడ్డ కష్టం ఇంటర్వెల్ తర్వాత భయ్యా క్లైమాక్స్ మాత్రము ఆ జాతర ఎపిసోడ్ ఉంటది భయ్యా. ఆ డాన్స్ గాని అది గాని సరే ఇంటర్వెల్ తర్వాత ప్రతి ఒక్క సీన్ ఇలా వెళ్తది భయ్యా, అది మామూలుగా వెళ్ళదు భయ్యా. ఒక్క నిమిషం చెప్తాను. నువ్వు కొబ్బరికాయ కొట్టబాకు, అక్కడ అతను ఎదురు కొట్టి దండం పెట్టుకుంది కానీ హైలైట్ తీద్దాం. ఫస్ట్ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేను మహేష్ బాబు ఫ్యాన్. నేను ఆడియన్స్ చెప్తున్నాను, సినిమా చించి అవతలేసింది. ఫస్ట్ అంటే సినిమా ఫస్ట్ పుష్ప చూసిన తర్వాత సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందని ఒక చిన్న ఇది ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ ఏంటంటే అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మనకి. క్యారెక్టర్ మంగళం సీన్ కానీ తర్వాత ఇవి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి బ్యాక్ స్టోరీ చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ కొంచెం లైట్ ఫీల్ అనిపిస్తుంది, స్లోగా ఫీల్ అయిన. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే స్టార్టింగే ఒక అసలు పిచ్చి లేసిపోతుంది. చాలా మంచి ఓపెనింగ్ చేశాడు. అక్కడి నుంచి సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెక్క అయితే సెకండ్ హాఫ్ లిటరల్లీ చెప్తున్నా బ్రో, జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ కోసం ఒక్కొక్కళ్ళు 2-3 సార్లు వస్తారు. సీరియస్లీ అంత బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు ఎవరో కానీ దండేసి దండం పెట్టొచ్చు. క్లైమాక్స్ లో సెకండ్ హాఫ్ లో 2-3 ట్విస్టులు ఉంటాయి. దానికి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి పుష్ప 3 చూపిస్తాడు. ఓవరాల్ గా అయితే సినిమా అయితే చాలా చాలా బాగుంది. బట్ ఒకటే ఏంటి అంటే మాకు కన్సర్న్ ఏంటంటే ఈ టికెట్ రేట్స్ పెంచడం అనేది అంటే ఒక కామన్ పీపుల్ కూడా చూసేలా ఉండాలి. బట్ సినిమా చాలా బాగుంది, దట్స్ ఓకే. కానీ ఏంటంటే ఈ టికెట్లని కొంచెం రేట్ తగ్గించుంటే ఇంకా చాలా మంది బాగా చూసేయడానికి అవకాశం ఉంటుంది. సో అదొక్కటే కన్సర్న్. సో అదొక్కటి తప్ప నిజంగా టికెట్ కొన్న ప్రతి ఒక్కళ్ళు ఎంత పెద్ద రేట్ కొంటారు, ఎంత రేట్ పెట్టేది కొంటారు, ప్రతి ఒక్క రూపీ 100% జస్టిఫికేషన్ చేస్తారు. అయితే నా పరంగా I'll give 5కి అయితే నేనైతే 4 ఇస్తాను బ్రో. చాలా బాగుంది ఫిల్మ్ అయితే. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? భయ్యా ఒకటే భయ్యా, ఆఫ్టర్ 3 years తర్వాత మా హీరో ఇట్టు కొట్టాడు భయ్యా. ఇది మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నాం భయ్యా. ఆఫ్టర్ ఒక దీనికన్నా నేను ఎక్కువ చెప్పా, మా ఓడు విన్నింగ్ అయ్యాడు. 3 years కొబ్బరికాయ కొట్టి ఇచ్చేస్తా. సినిమా అయితే బ్లాక్ బస్టర్. నేను బేసికల్ గా వెళ్ళొచ్చాను సినిమా మాత్రం కుమార్ గారు ఎలా తీశారో కానీ అర్జున్ గారు ప్రాణం బట్టి చేసే సినిమా 100% అవుతున్నా. మేబీ రాజమౌళి గారి సినిమా చూస్తే నేను ఇలా చేయలేకపోయాను అని ఫీల్ అవుతారు ఆయన ఖచ్చితంగా. 100% సూపర్ అంటే సూపర్ అండి సినిమా. అసలు ఆ సినిమా చూస్తున్నాను చెప్పి మాత్రం ఆ పక్క తిరిగి ఆ సీన్ మిస్ చేద్దామన్నది అంతగా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అయిన అనిపిస్తుంది కానీ సెకండ్ ఇంటర్వెల్ కానీ మాత్రం సూపర్ 100% చూస్తున్నా. పుష్ప 3 కోసం వెయిట్ చేయాలి అంతే అన్న. సెకండ్ హాఫ్ నుంచి ప్రతి సీన్ క్లైమాక్స్ అన్న, ప్రతి సీన్ క్లైమాక్స్. ఇక్కడ మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ కాదు. సినిమా ఎవరైనా ఖచ్చితంగా ఒకసారి టాక్ బయటకు వచ్చినా ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళందరూ ఒకటే ఖచ్చితంగా చూస్తున్నా. ఈ రోజు ట్విట్టర్ లో కూడా పవన్ కళ్యాణ్ నాగబాబు గారు కూడా శుభాకాంక్షలు చెప్పారు. అందరూ ఈ సినిమా గురించి అందరూ పాజిటివ్ గానే ఉన్నారు. దయచేసి చెబుతున్నా, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ వద్దు, సినిమా వచ్చి చూడండి. సినిమా సూపర్ అన్న. అది ఓకే. ఈ మూవీకి అడ్డంకులు అని చెప్పేసి ఇప్పుడు ఆయన వేస్ట్ అన్న. ఎలా జరుగుతుంది అన్న? ఏ అడ్డంకులు లేవన్నా, ఖచ్చితంగా తగ్గేది లేదు. 100% పుష్ప 3 కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా చదువుతున్నా. మీరు సినిమా కోసం ఇప్పుడేం చదువుతున్నా, ఇంకో 2000 ఇచ్చంటే ఎక్కడ కొంటారు? సినిమా టాక్ తెలిసిందంటే మేబీ మళ్ళీ సెకండ్ టైం కూడా నేషనల్ అవార్డుకి ప్రమోట్ అవ్వచ్చు. అంత ప్రాణం పెట్టి తీశాడు సినిమా. క్లైమాక్స్ ఫైట్లు కానీ, జాతర ఫైట్ కానీ, జాతరలో డాన్స్ ఉండదు. అస్సలు సూపర్ అండ్ సూపర్ గా ఉండదు. డోంట్ స్ప్రెడ్ నెగిటివ్. ఖచ్చితంగా చదువుతున్న సినిమా చూసి మాట్లాడారు. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ మూవీ? 4.5. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది మధ్యలో.
బట్ అలా అని చెప్పి సినిమా మొత్తం నేను చూడలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ కొన్ని సీన్లు అంతే, అలా మొత్తం కాదు. 5కి 4.5 ఇస్తాను నేనైతే. ఓవరాల్ గా 2000 కోట్ల బొమ్మ అన్నది. జై బన్నీ, జై బన్నీ, రప్ప రప్ప. అరవకుండా మీ వాయిస్ పోతుంది, నువ్వు మాట్లాడినా ఓకేనా. 2000 కలెక్షన్ పక్కా అన్న సినిమా మాత్రానికి. మామూలు సెకండ్ హాఫ్ వైల్డ్ ఫైర్ చూపించాడు అల్లు అర్జున్. ఇది తగ్గేదేలే. సుకుమార్ మాకు చూపించేశాడు. 10 బాహుబలిస్ కలెక్షన్ మాత్రం